కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ దేవుని వాగ్దానములు. దేవుని వాగ్దానం అంటే అర్థం ఏమిటి? దేవుని నోట నుంచి వచ్చే మాట, దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట ఖచ్చితముగా నెరవేరుతుందా, నెరవేరదా? మనుషులైన వారు, మన తోటి వారు వాగ్దానాలు చేస్తారు, అవి నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. అయితే దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తే, దేవుని నోట నుంచి వాగ్దానం వచ్చిందంటే ఖచ్చితముగా జరుగుతుంది. వాగ్దానములలో మొదటి వాగ్దానం, ముఖ్యమైన వాగ్దానం, హవ్వకిచ్చిన వాగ్దానం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగా చేసినను. నీకును స్త్రీకిని, సైతానుకు స్త్రీకి వైరం వస్తుంది. స్త్రీ సంతానం అనగా స్త్రీలో నుంచి జన్మించే క్రీస్తు ప్రభువు అనగా దేవుడట ఒక స్త్రీ గర్భములో నుంచి జన్మించి సైతాను తల చిత్తుగా కొడతారు అని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. బోలో యేసు మహారాజుకు. ఈ వాగ్దానము నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. అందుకనే మనము క్రిస్మస్లో పాడుతూ ఉంటాము, అవ్వకిచ్చి నట్టి వాకు అదిగో తోటెలో, అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తోటెలో, పవ్వళించి ఉన్నదేవ బాలయేసుల, ఈ విధముగా సఫల మాయ ఈ దినంబున, నవ్వు మోము నరుని కప్పెను. అవ్వకే వాగ్దానం అయితే ఇవ్వబడిందో అది నెరవేర్చబడింది. ఇది చాలా ముఖ్యమైన వాగ్దానం. అలాగే యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేశారు. యేసునాథుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏమిటంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులరా, మీరు ప్రయాసపడి భారాలు మోస్తున్నారు, మీ పైనుండే పాప భారం, మీ మీదుండే వ్యాధి భారం, మీ మీదుండే శిక్ష భారం నేనే వహించాను. కాబట్టి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని వాగ్దానం చేశారు. ఇలాగూ యేసు వారిచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాటిలో మరొక ముఖ్యమైనది ఏమిటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని అన్నారే. ఇదే రెండవ రాకడను కూర్చున్నటువంటి వాగ్దానము. యేసు వచ్చారు, మరలా రాబోతున్నారు. మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియు సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము. ఆయన మాట తప్పరు. స్త్రీ గర్భములో నుంచి వచ్చేటువంటి వాగ్దానము చేశారు. అది నెరవేరిందా, నెరవేరలేదా? స్త్రీ సంతానములో నుంచి వచ్చి సైతాను తలే చితకగొట్టే కార్యమే, పాపాన్ని కూకటి వ్రేళ్లతో తొలగించే కార్యమే నెరవేరిందా, నెరవేరలేదా? మరి యేసువారు రెండోసారి వస్తాను అన్నారు, ఆ కార్యము నెరవేరుతుందా, నెరవేరదా? అలాగే మీకోసం పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనము
నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ మీదకి పంపిస్తాను. ఆదరణకర్త మీ మీదకి వస్తారు అన్నట్లుగా 120 మంది అపోస్తలులే మేడగదిలో ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద విరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ కార్యం పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానమే నెరవేరినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలా, నమ్మకూడదా? వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. దేవుడు ఎలాంటి వారుట? నమ్మదగినవాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా? దేవుడే ఏదైనా చెబితే ఆయన మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. చాలామంది రాజకీయ నాయకులు అంటారు, మేము ఇది చేసేస్తాము, అది చేస్తాం అంటారు. కొంతమంది అయితే చెప్పిన దానికంటే ఎక్కువ చేయటానికి ఇష్టపడతారు. అది మంచి అలవాటు. కొందరైతే చెప్పినవి చెయ్యరు. అయితే దేవుడైతే ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. దేవుడే, ఆయన మనిషి కాదు. మనిషి అయితే మార్పులుంటాయి, చేర్పులుంటాయి. దేవుడైతే ఖచ్చితంగా ఆయన మాట నెరవేరుతుంది. రోమా పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన, అందరూ వినాలి, బైబిల్లో అబ్రహాం అనబడే ఓ భక్తుడు ఉన్నారు. ఆయనకట ఓ బలం ఉందట. బలం, ఆయనకుండే బలం ఏమిటంటే విశ్వాస బలము. కొంతమందికి ఆస్తి బలము, ఉద్యోగమే బలము, పిల్లలే బలము, బంగారమే బలము, ఇల్లే బలము, స్నేహితులే బలము. కానీ బైబిల్లో అబ్రహాము గారికి బలం ఏమిటంటే విశ్వాసమే బలం. అబ్రహాముకున్నది విశ్వాసమట. దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానము నెరవేర్చాలి. కొన్ని పర్యాయాలే మనకి నెరవేర్చాలని ఉన్నా మనకి సామర్థ్యం ఉండదు. అయితే దేవుడే సామర్థ్యము లేని వారు కాదు, దేవుడు చేత కాని వారు కాదు. ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. ఓ మాట అంటాను, నీ జీవితాన్నే బాగు చేయడానికి ఆయన సమర్థుడు కాదా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో మీరు మందులు కాక, అంటే లేజినెస్ మీలో లేకుండా విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. అంటే వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ బైబిలు గ్రంథమే వాగ్దాన గ్రంథం. ఎన్నో వేల వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. ఈ బైబిల్లో ఉండే వాగ్దానాలన్నీ నీవే. బైబిల్లో అబ్రహాము గారికి దేవుడు వాగ్దానాలు ఇచ్చారు. ఆదికాండం 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూస్తే, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. దేవుడు చెబుతున్నారు, అబ్రహమా, నీ సంతానాన్ని అత్యధికముగా వృద్ధి చేస్తాను, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమిస్తాను.
రాజులు వస్తారు. అలాగే 7వ వచనంలో 8వ వచనంలో నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునయ్యుండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. నీ తరువాత నీ సంతతికి నువ్వు పరదేశమయ్యున్న దేశము అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయ్యుండునని అతనితో చెప్పాను. నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను. ఎవరికట? అబ్రాహాము యొక్క జనాంగానికి. ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితం చెదిరిపోయిన యూదులు క్రీస్తు శకం 70లో ఆయా దేశాలకు చెదిరిపోయారు. యూదులు మరలా వాళ్ళ దేశానికి వెళ్ళి ఇజ్రాయేల్ దేశాన్ని ఏర్పాటు చేసుకుని క్రీస్తు శకం 1948వ సంవత్సరంలో మే 14వ తేదీ యూదులకే స్వాతంత్ర్యం వచ్చింది. నిత్య స్వాస్థ్యముగా అంటే మీ కనాను దేశం నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమే ఈరోజు యూదులే ఇజ్రాయెల్ దేశంలో ఉండడానికి కారణమైంది. హైదరాబాద్ నగరం ఎంత ఉంటుందో అంత దేశం ఇజ్రాయెల్ దేశం. అంతటి దేశం గురించి ఈరోజు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇజ్రాయేల్ యొక్క రీతి అంటే ఏంటి? దేవుడు ఆ జనాంగానికి ఇచ్చిన వాగ్దానం. ఆదికాండములో 22వ అధ్యాయం 16వ వచనం, నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయగా ఈ కార్యము చేసినందున అంటే బలిం అంటే ఇచ్చేటకు సిద్ధపడ్డావు నీ కుమారుని అబ్రామా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములు బలిను సముద్ర తీరమందలి ఇసుక బలిను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు, దేవుడు అంటున్నారు, అబ్రామా నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. బోలో క్రీస్తు మహారాజుకో. దేవుడు ఏం చెప్తున్నారట? నా తోడు. చాలా మంది అంటారు చూడండి, అమ్మ తోడు, నాన్న తోడు, కూతురు తోడు అంటారు. కొంచెం ఆ మాట ముందున్న వాళ్ళు నమ్మటానికి. దేవుడు ఏమంటున్నారు? నా తోడు చెబుతున్నా. ప్రమాణము ఇచ్చే వాగ్దానం ఏంటి? నీ సంతాన మూలముగా భూలోకమందున్న వంశాలన్నీ ఏం చేయబడతాయి? యూదులను బట్టి భూలోకములో జనాలు ఎందుకు ఆశీర్వదించబడతారు? వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? యూదులకు లేక ఇశ్రాయేలు దేశానికి మనకి సంబంధం ఏంటి? వాళ్ళని బట్టి మనమేం ఆశీర్వదించబడతాం? ఏంటి అంటే వాళ్ళల్లో నుండి జన్మించిన యేసుక్రీస్తు ప్రభువు. బోలో యేసు మహారాజుకు. అందరి వంశంబులు నీయందు దీవెన, అందరి వంశంబులు నీయందు బొందునంచున బ్రహ్మున నందెను వాకు అందే క్రీస్తు యూదులకు అన్య జనులకు విందు క్రిస్మస్ విశ్వమంతట క్రిస్మస్. ప్రియులారా, దేవుడు ఒక వాగ్దానము చేశారంటే ఆయన ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు అబ్రాహాముతో మాట చెప్పారు, అబ్రామా నీ జనాంగం ఉందే తమది కాని దేశానికి వెళ్తారు. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనములో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు.
దేవుడు అన్నారు, అబ్రామా నీ సంతానము పరదేశానికి వెళ్ళి ఆయనకి దాసులుగా ఉంటారు. కారణం ఏంటంటే నన్ను మర్చిపోయినప్పుడు ఇదే జరుగుద్ది. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఎంత స్పష్టంగా దేవుడిచ్చిన వాగ్దానం అండి. 400 ఏండ్లు ఉంటారట ఆ దేశంలో. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉండి మోషే నాయకత్వాన్న వచ్చారు. ఈ రోజుకి కూడా ఈజిప్టు దేశానికి వెళ్తే ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నివసించినటువంటి ఆనవాళ్ళు ఈ రోజుకున్నాయి. ఎర్ర సముద్రం పాయలైంది, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. 40 సంవత్సరాల కాలము దేవుడు అరణ్యములో ఇశ్రాయేలీయుల్నే నడిపించారు. అరణ్యములో ఈ రోజుకి కొన్ని చోట్ల ఆడవాళ్ళు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, శ్రమ వస్తుందని దేవుడు చెప్పారు. వేరే దేశానికి వెళ్తారని చెప్పారు, మరలా వస్తారని చెప్పారు. నెరవేరిందా నెరవేరలేదా చెప్పండి? అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయా నెరవేరలేదా? దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు చూస్తే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనములో, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవక్తలు గలవారై నీవు నా ఎదుట నడిచినట్లుగా నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలుని సింహాసన ఆసీనుడగు వాడు నీ కుండక మానడని సెలవిచ్చితిని. దేవుడేమన్నారు? యొక్క కుటుంబమే నీ వాళ్ళే సరిగ్గా ఉంటే సింహాసనం మీద ఉంటారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక, నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. అంటే దావీదుకి ఏదైతే ఇచ్చారో వాగ్దానాలు అవన్నీ నెరవేర్చబడునుగాక. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో సొలొమోనుకు దేవుడిచ్చిన వాగ్దానం, యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసాను. సొలొమోను అడిగాడు, జ్ఞానం ఇమ్మంటే దేవుడు వాగ్దానము చేశారు, ఇస్తాను అని. మీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, దేవా నాకు జ్ఞానం ఇమ్మని. నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే సొలొమోను అడిగింది ఇచ్చిన దేవుడు, నీ యేసు నామములో అడిగింది ఖచ్చితంగా దేవుడు దయచేస్తారు. బలో యేసు మహారాజుకు. ఒక రోజున సొలొమోను ప్రార్థించాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం 28, 29 వచనాల్లో, దేశమునందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను, గాడుపు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను, మిడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశ పట్టణములో వారిని ముట్టడి చేయనప్పుడైనను, ఏ బాధ కానీ ఏ రోగము కానీ వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించవచ్చు, ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నయు ప్రార్థనలన్నయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి. ఈ ప్రార్థన అంతా సొలొమోను చేశాడు. దేవా, ఇక్కడెవరు వచ్చి ప్రార్థన చేసినందుకే యెరూషలేమును గూర్చి మీ అందరికీ తెలుసు అనుకున్నా, అది క్రైస్తవులకు ముఖ్యమైన పట్టణం. క్రీస్తు అక్కడే సిలువేయబడ్డారు. క్రీస్తు సమాధిలో నుంచి అక్కడే లేచారు యెరూషలేములో. యెరూషలేము పక్కగా ఉండే 6 మైళ్ళ దూరముగా ఉన్న బెత్లెహేములో జన్మించారు. అందుకే యెరూషలేము క్రైస్తవులకు అది ముఖ్యమైన భూమి. అలాగే యూదులకు అబ్రాహాముకి
దేవుడిచ్చిన వాగ్దాన భూమి యెరూషలేం. అందుకనే ఆలక్సా మసీద్ పక్కనే ఏడ్పుల గోడ, అక్కడే సొలొమోను మందిరం, జెరుబ్బాబెలు కాలంలో మందిరం. ఆ గోడ పట్టుకుని ప్రార్థన చేస్తారు, దాన్ని ఏడ్పుల గోడ అంటారు. చదివామే, ఈ ప్రార్థన అక్కడే చేశారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనములో దేవుడు అంటున్నారు సొలొమోనుతో, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసినని వెదికి తమ చెడు మార్గమును విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. బోలో యేసు మహారాజుకో. దేవుడు ఏమంటున్నారు, సొలొమోను నువ్వు ప్రార్థించు, నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ స్థలములో చేసే ప్రార్థన నేను వింటానన్నారు. కాబట్టి ఈరోజు వరకు యూదులు అక్కడికి వెళ్ళి ఆ గోడ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా మమ్మల్ని కనికరించు. సొలొమోనుకు మాట ఇచ్చారు కదా, ఆ వాగ్దానం నెరవేర్చండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం. ఈ యెహోషువకి 1వ అధ్యాయం 5వ వచనములో, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుందును. దేవుడు అంటున్నారు, ఈ యెహోషువ మోషేకు తోడయున్నానే, నీకు తోడుగా ఉంటాను. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చిన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును, ఇశ్రాయేల్ దేశానట, నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదము. ఈ దేశాన్ని చేస్తాను, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను, ఈ దేశాన్ని ఇస్తాను. ఈ యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చూస్తే, వారి కొరకు యెహోషువ షిలోగులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. ఇస్తానన్నారు దేవుడు, ఇచ్చారు. వాగ్దానం చేశారు, ఇచ్చారు. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఈ బైబిల్లో అన్ని వాగ్దానాల కంటే ముఖ్యం యేసు జన్మ వాగ్దానం. అలాగే యేసు వారిచ్చిన వాగ్దానాలు, ప్రయాసపడి భారపోయిచున్న సమస్య నా యుద్ధకు రండని చెప్పిన వాగ్దానం, పరిశుద్ధాత్మను గుర్చినిచ్చిన వాగ్దానం, 2వ రాకడను గుర్చిన వాగ్దానం. ఈలాగు ఈ బైబిల్లో ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానాలట? అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరజనులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, మీరు ఎలాంటి వారు? వాగ్దాన నిబంధనలు లేని పరజనులై ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, సమీపస్తులై ఉన్నారు. బలో యేసు మహారాజుకో. ఇంతకు ముందు మీరు వాగ్దానాలు లేని పరజనులు. ఈవేళ యేసు ప్రభునే నీవు నమ్మకపోతే ఈ బైబిల్లో వాగ్దానాలు నీవందు నెరవేరు. యేసు నమ్ము, ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. యేసు ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించే వారికట దేవుడట జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. రేపు మనము ప్రభు దగ్గరికి వెళ్ళి మన శిరస్సు మీద ఏ కిరీటం పెడతారట?
ఆయన వాగ్దానం చేస్తున్నారు, మీకు నేను జీవ కిరీటం, శోధనలు జయించు వాడు భాగ్యవంతుడు, శోధనలు జయించు వాడు భాగ్యవంతుడు, జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషం, జీవ కిరీటం ఎంతో సంతోషం. ప్రకటన గ్రంథములో యేసువారు చెప్పారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. యేసు ప్రభువారట ఆయన వాగ్దానం చేస్తున్నారు, నాతో పాటు నా సింహాసనములో, అంటే నాతో పాటు అధికారం మీకు ఇస్తాను, నాతో పాటు పరిపాలించే రాజులుగా మిమ్మల్ని చేస్తాను. మనల్ని దేవుడట పరలోకములో రాజులుగా చేస్తారట. సింహాసనం ఇస్తారు, సింహాసనం అంటే అధికారం, కిరీటాన్ని ఇస్తారు. అందుకే బైబిల్లో మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతములు రాజ్యమేలుదురని బైబిల్ చెబుతుంది. ఎఫెసీయులారా, మీరు ఇంతకు ముందు యేసు ప్రభు అంటే తెలియదు, మీరు వాగ్దానములు లేనివారు, అంతకుముందు మీరు దూరస్తులు, ఇప్పుడు యేసు రక్తముతో సమీపస్తులై ఉన్నారంటే మీకు వాగ్దానాలు ఉన్నాయి. మీలో ఎవరైతే సిలువ వేయబడిన యేసు రక్తముతో మీ హృదయాన్ని కడుక్కున్నారో వారికే ఈ బైబిల్లో ఉండే వాగ్దానాలు, మారిన వారికే ఈ వాగ్దానాలు, మార్చబడిన వారికి ఈ వాగ్దానాలు. యేసు రక్తముతో నీ హృదయాన్ని కడుక్కోకుండా వాగ్దానాలని ఎలా స్వతంత్రించుకుంటావు? ఏం చేయాలి? బైబిల్లో ఉండే వాగ్దానాలే ఎత్తి ప్రార్థన చేయాలి. దేవా మీరు అన్నారు కదా, మీరు నెరవేర్చండి అనాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుడిచ్చిన ఈ వాక్య గ్రంథములో ఉన్న వాగ్దానాలన్నీ నీ విషయములో నెరవేర్చబడును కాక.